హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అందం ఆభరణం. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో రెడీగా ఉన్నాం. మరి ఇక్కడ చాలా డిజైనర్ పీసెస్, జ్యువెలరీలో ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి. ఆ మెస్మరైజింగ్ కలెక్షన్ అంతా చూసేయాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ అందం ఆభరణం. మరి ఈరోజు మనతో పాటు నీల్కంఠ్ జ్యువెలర్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, వెల్కమ్ టు నీల్కంఠ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ. మరి ఈరోజు మా ప్రేక్షకులకి ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీని పరిచయం చేస్తున్నారు? ఈరోజు నేను మీకు అలా లైట్ వెయిట్లో ఉన్న యాంటీ కుందన్ కాంబినేషన్లో కొన్ని లేటెస్ట్ సెట్స్ వచ్చాయి. లేటెస్ట్ డిజైనర్ పీసెస్ అవన్నిటిని నేను మీకు చూపిస్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ మోడల్ చూద్దాం. కాసుల హారం అంటాం మనం, కాసుల నెక్లెస్ అంటాం కదా. సో వాటిలోనే కొంచెం డిఫరెంట్ అనమాట. యాంటీ కుందన్ కాంబినేషన్లో మామూలుగా కాసులు రెడీ చేయమన్నమాట. ఇది ఫస్ట్ టైం చేసాం. ఇది దీంట్లో పైన వచ్చేసి మనకి అవుటర్ లైన్లో చూస్తున్నారు కదా, టోటల్ నక్షి పీసెస్ వచ్చాయి అనమాట. ఆ నక్షి పీసెస్కి కింద వచ్చేసి మనకి కాసులు వచ్చాయి. ఆ కాసులకి జస్ట్ సైడ్ మీన్స్ సెంటర్లో వచ్చేసి మామూలుగా మనకి ఒక కుందన్ ఫ్లవర్ లాగా వచ్చిందనమాట. ఆ ఫ్లవర్ లోపల మనకి రెడ్ అండ్ వైట్ కుందన్ కాంబినేషన్లో మనకి కుందన్స్ వచ్చాయి. కింద వచ్చేసి ఒక కుందన్ డ్రాప్లెట్ వచ్చింది. సో ఇలాంటి మ్యాచింగ్లో మనకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి అనమాట. ఓకే, ఇయర్ రింగ్స్ దీనికి హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే కాసులు ఒక కాసుని ఇచ్చారు. ఇక్కడ ఇందులో వచ్చేదైతే మనకి ఈ అవుటర్ లైన్ అంతా కూడా 1 by 1 స్టెప్, దాని మీద ఒక లేయర్స్లా ఫామ్ అవుతూ 1 by 1 ఇచ్చారన్నమాట. సో ఇది ఓవరాల్గా వచ్చి ఇది ఎంత వెయిట్ ఉండొచ్చు? 60 గ్రామ్స్లో మొత్తం సెట్ ఉంది మేడం. 60 గ్రామ్స్లో ఈ నెక్లెస్ మనకి అవైలబుల్ ఉందండి నీల్కంఠ్ జ్యువెలర్స్లో. ఓకే అండి, ఇంకోటి చూద్దాం. యాంటీ కుందన్ కాంబినేషన్లో ఒక డిఫరెంట్ సెట్ చూపిస్తున్నాను మేడం. దీంట్లో మనకి సైడ్ స్టార్ట్ అవుతుంది మనకు ఒక కుందన్ పీస్తో పాటు, తర్వాత సెంటర్ విషయానికి వచ్చేసరికి మామూలుగా నక్షి పీసెస్ వచ్చాయి. వాటిలోనే మనకి గ్రీన్ కుందన్స్, వైట్ కుందన్స్తో కూడిన ఒక ఫ్లవర్ వచ్చింది. వాటి కింద వచ్చేసి మనకి కుందన్ బిందీస్ వచ్చాయి అనమాట. సో టోటల్ నెక్లెస్లో మనకి అలాంటి వర్క్మెన్షిప్ మనకి కంటిన్యూషన్ అయింది. సో సేమ్ ఈ నక్షి వర్క్తో కూడిన ఒక బ్యూటిఫుల్ లాకెట్ వచ్చింది. వాటిలో కూడా మనకి అవుటర్ లైన్లో కుందన్స్ వచ్చాయి అనమాట. సో సెంటర్ విషయానికి వచ్చినట్టయితే మామూలుగా మనకి ఫ్రెష్ వాటర్ బాల్స్తో పాటు గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో కింద ఒక బ్యూటిఫుల్ ఎమరల్డ్ డ్రాప్ ఇచ్చామన్నమాట. సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ మనం జుమ్కీస్లో మనం చూడొచ్చు అనమాట. ఈ టోటల్ సెట్ వచ్చేసి మనకి అరౌండ్ 65 గ్రామ్స్లో ఉందన్నమాట. అయితే ఇందులో మనకి దట్టు అంటే యాంటిక్ మాత్రమే కాకుండా కుందన్ కాంబినేషన్లో చూస్తున్నాం. కుందన్ కాంబినేషన్లోనే ఇప్పుడు మనం అన్ని సెట్స్ చూడబోతున్నామా? ఇంకా వేరే మామూలుగా మాక్సిమం సెట్స్ అన్ని అవే వచ్చాయి అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. డీప్ యాంటిక్ అనమాట. అంటే మామూలుగా వచ్చే యాంటిక్ కాకుండా ఇది దీంట్లో పాలిషింగ్ కొంచెం మనకి డీప్ ఉంటుంది అనమాట. అంటే మామూలుగా యాంటిక్ అంటేనేమో మనకి 3 టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చాయి. హై పాలిష్ వస్తుంది, డల్ వస్తుంది, ఇంకొంచెం డీప్ కలర్ వస్తుంది అనమాట. సో 3 వచ్చాయి. ఇది వాటిలో కొంచెం డీప్ కలర్ అనమాట. యాంటిక్ లోనే మనకు కొంచెం ఇంకా డార్క్ షేడ్ వస్తుంది అనమాట. ఇది టోటల్లీ మనకి కుందన్ వర్క్ చాలా తక్కువ మాత్రంలో ఉంది. ఎక్కువ మట్టుకైతేనేమో మామూలుగా మనకి గోల్డ్ వర్క్ ఎక్కువ ఉంది అనమాట. గోల్డ్ ఎక్కువ ఉంది, తక్కువ కుందన్ వర్క్ కావాలనుకునే కస్టమర్స్ కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళ గురించి ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట. టోటల్ సెట్ వచ్చేసి మామూలుగా 70 గ్రామ్స్లో ఉంది అది. విత్ అంటే ఇది ఇయర్ రింగ్స్తో పాటు కలుపుకొని అనమాట. అంటే బ్యూటిఫుల్ కుంద ఇక్కడ లాకెట్తో పాటు మ్యాచింగ్లో మనకి ఇయర్ రింగ్ వచ్చింది అనమాట. ఓకే, ఇది డల్ ఫినిషింగ్లో అంటే కొంచెం డీప్ డల్ ఫినిషింగ్లో ఇచ్చారు, యాంటిక్ ఫినిషింగ్లో. సో ఇందులో మనకి కుందన్స్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. దట్ మనకి ఎక్కువ రెడ్ కుందన్స్ ఎక్కువ యూజ్ చేశారండి. మిడిల్లో లాకెట్లోకి వచ్చేసరికి ఇంకొంచెం బ్రైట్ ఫినిషింగ్ ఇచ్చారు కదా. జనరల్గా ఇదంతా కూడా అంటే మనకి నెక్లెస్ అంతా కూడా డల్ ఫినిషింగ్ వచ్చి ఇందులో మాత్రం కొంచెం బ్రైట్ ఫినిషింగ్ వచ్చింది. గోల్డెన్ బాల్స్ని డ్రాప్లెట్స్లో ఇచ్చారు. అంటే సైజెస్ కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఈ రెండింటి మిక్సింగ్లో ఇచ్చారు. ఇయర్ టాప్స్ ఏమో హ్యాంగింగ్స్ టైప్ మీడియం సైజులో ఇచ్చేసారు. ఓకే, అరౌండ్ ఎంత ఉంటుందండి మీరు? ఇది 65 గ్రామ్స్ వరకు ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి. బాల్స్తో కూడిన ఒక బ్యూటిఫుల్ సెట్ నేను మీకు చూపిస్తున్నాను అండి. ప్రెసెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇదే కదా. అంటే కొంతమంది మామూలుగా 2 సైడ్స్ మనకి పీసెస్ అడుగుతారు, కొంతమంది జస్ట్ 1 సైడ్ అడుగుతారు. సో అలాంటి టేస్ట్ ఉన్న కస్టమర్స్కి అయితేనేమో ఈ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెయిట్ పరంగా ఓన్లీ 70 గ్రామ్స్ ఉందండి ఇది. ఓకే, అంటే అలాంగ్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే మామూలుగా ఇయర్ రింగ్స్ కూడా చూడండి, ఈ లాకెట్తో మనకి మ్యాచింగ్ మనకి ఇయర్ రింగ్ వచ్చిందనమాట. మనకు కావాలంటే జుమ్కి కూడా కావాలంటే ఆల్టర్నేట్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ జస్ట్ మనకి కుందన్స్ ఒక 5 కుందన్స్ ఇటువైపు యూజ్ చేశారు. ఆ తర్వాత ఇదంతా చైన్స్ వచ్చాయి మనకి. ఇక్కడ నుంచి అసెండింగ్ ఆర్డర్లో ఇక్కడ నుంచి చిన్నగా వస్తే ఇక్కడికి వచ్చేసరికి లాకెట్ ఉండేసరికి ఇక్కడ పెద్దగా వచ్చాయి. ఇక్కడేమో మనకి ఒక లాకెట్ అటాచ్ చేశారన్నమాట, దానికి కాంబినేషన్ ఉండడం కోసం. సో అటాచ్మెంట్ ఇచ్చింది మనకి. ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఉందండి, చైన్స్తో హ్యాంగ్ అవుతూ వచ్చి ఇక్కడ మనకి లాకెట్ లాగా వచ్చింది అనమాట చిన్నది. సో ఇక్కడ ఇది కూడా డ్రాప్లెట్ టైప్లో ఇచ్చారు. దీనికి మీడియం సైజులోనే ఇచ్చారు ఏ టాప్స్ అయితే. నెక్స్ట్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ సెట్ చూపిస్తున్నాను మేడం.
ఓకే. దీనిలో కూడా మామూలుగా ఇంతవరకు వచ్చిన సెట్స్ మాదిరిగానే దీనిలో కూడా మనకు గోల్డ్ ఎక్కువగా నామినేట్ అవుతుంది. ఓకే. కుందన్ అనేది జస్ట్ మనం లాకెట్లోనే యూస్ చేస్తాం. అదర్ దెన్ దట్ మనకి ఇంకెక్కడ నెక్లెస్ ఇంకెక్కడైనా సరే మనం కుందం ఎక్కువ యూస్ చేయలేదు అనమాట. ఓకే. పల్కసర్లు మన బాల్స్ వస్తాయి కదా, అలాంటి వర్క్మెన్షిప్ ఇక్కడ మనం పీసెస్లో చూడొచ్చు అనమాట. ఓకే. సో కింద వచ్చేసి మామూలుగా ప్లెయిన్ గోల్డ్ బాల్స్తో పాటు మనకి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ వచ్చాయి. లాకెట్లో వచ్చేసి మామూలుగా మనకి హాఫ్ మూన్ ఉంటుంది కదా, అలాంటి డిజైన్ చేస్తున్నాం అనమాట. సో దాంట్లో మనకి రెడ్ కుందన్స్ వచ్చాయి. తర్వాత ఒక సెంటర్లో ఒక ఫ్లవర్ ఉంది, ఆ ఫ్లవర్లో రెడ్, గ్రీన్ అండ్ వైట్ మనకి 3 కలర్స్ వచ్చిన కుందన్స్ వచ్చాయి. దాంట్లో ఒక బ్యూటిఫుల్ టూర్మలిన్ డ్రాప్ ఉంది, దానిపైన కూడా మనకి కుందన్ వర్క్మెన్షిప్ ఉంది. సో ఇలాంటి వర్క్మెన్షిప్ మనకి జుమ్కీలో కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ టోటల్ సెట్ వచ్చేసి మనకి 110 grams లో ఉందన్నమాట. అంటే క్లోజ్ నెక్ మటుకు క్లోజ్ టు నెక్ ఉంటుంది, వస్తుంది. మామూలుగా అంటే టాజిల్ ఉంది కదా, సో టాజిల్ ని బట్టి మనకి పెద్ద లెంత్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. లుక్ కూడా కొంచెం హెవీ కనిపిస్తుంది, మరి సింపుల్ గా కాకుండా ఇది తక్కువ వెయిట్ లోనే మనకి హెవీ లుక్ కనిపించేలాగా తీసుకున్నారు. అండ్ ఇక్కడ లైన్స్ లాగా ఇచ్చారు కదా మనకి, అంటే జాలీ వర్క్ టైప్ లో డిజైన్ చేయడం వల్ల మనకి కొంచెం విడ్త్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ పక్కనేమో మనకి ఎక్స్టెండ్ చేస్తూ దీనికి ఫ్రెష్ వాటర్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్స్ని, ప్లెయిన్ బాల్స్ని డ్రాప్లెట్స్ లాగా ఇచ్చారు. అండ్ దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నా కానీ ఇంకా హెవీ లుక్ కనిపిస్తుంది కదా. ఈ బాల్స్ ప్లస్లో మన సౌసీ బాల్స్ అలాంటివి యాడ్. ఇది కూడా క్లోజ్ టు నెక్ నెక్లెస్. ఇందులో కూడా మనకి కుందన్స్ డామినేషన్ ఎక్కువ కాకుండా గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ మాత్రం ఎక్కువ ఉంది. అది కూడా ఈ ఫినిషింగ్ మనకి డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. అవునండి, అంటే 3 types ఆఫ్ వర్క్స్ వచ్చింది కదా. అవుటర్ లో మనకి చిన్న చిన్న బాల్స్ వచ్చాయి, సెంటర్ లో వచ్చేసి మామూలుగా మీడియం సైజ్ బాల్స్ వచ్చాయి. అండ్ ఈ అవుటర్ లో, టోటల్ అవుటర్ లో వచ్చేసి మామూలుగా మ్యాంగో పీసెస్ వచ్చాయి. ఓకే, మ్యాంగో టైప్ వచ్చాయి. సో మొత్తానికి అయితే ఈ నెక్లెస్ అయితే మనకు కొంచెం బ్రైట్ గానే కనిపిస్తుంది. లాకెట్ లోకి వచ్చేసరికి కొంచెం డల్ ఫినిషింగ్ ఉంది. లాకెట్ లోకి వస్తే డల్ ఫినిషింగ్ అండ్ కుందన్స్ కూడా మనకి లాకెట్ దగ్గరలోనే యూజ్ చేస్తారు, ఇంకెక్కడ యూజ్ చేయలేదు పైన. అయితే ఇక్కడ మనకి చూసినట్లయితే ఫ్రెష్ వాటర్ బాల్స్ ని ఇక్కడ డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. అది కాకుండా కిందేమో నక్షి బాల్ ని కూడా కొంచెం బిగ్ సైజ్ లో డ్రాప్లెట్ లో ఇచ్చారు. మిడిల్ లో వర్క్ కూడా మనకి కాస్త డిఫరెంట్ గా కనిపిస్తుంది, అంటే లాకెట్ షేప్ అది కూడా. అండ్ ఇది చూసినట్లయితే మనకి మరి హెవీ కాదు, అలాగే బాగా సింపుల్గా కాకుండా ఒక మీడియం సైజ్ నెక్లెస్ చూస్తున్నాము. దీనికి ఇచ్చినట్లయితే మనకి ఇయర్ టాప్స్ కూడా హ్యాంగింగ్స్ టైప్ ఇచ్చారు. ఇవి కూడా నార్మల్ సైజులోనే ఇచ్చారు అనమాట, మరి హెవీ కాకుండా స్మాల్ కాకుండా. ఇది కూడా ఎలా వచ్చిందంటే మనకి స్టార్టింగ్లో గ్రీన్ కలర్ వచ్చిందండి కుందను, అంటే అన్ని కుందన్ కాంబినేషన్లో చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా వైట్ అండ్ రెడ్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్లో మనకి ఈ ఇయర్ టాప్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఫ్రెష్ వాటర్ బాల్స్ని డ్రాప్లెట్లో ఇచ్చారు. అది కాకుండా కిందేమో మళ్ళీ నెక్స్ట్ బాల్ని కూడా డ్రాప్లెట్లో ఇచ్చారు. సో ఇది వచ్చి ఎంత వెయిట్ వస్తుంది మనకి? ఇది టోటల్ సెట్ కమ్మలతో పాటు కలిపి 55 grams అండి. ఓకే, యాక్చువల్గా ఇలాంటి నెక్లెస్లు ఏవైనా కానీ మనకి సేమ్ దాంట్లోనే మ్యాచింగ్ హారాలు కావాలనుకుంటే తయారు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొచ్చు మీకు ఒకటి బాల్స్ హారం నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, మామూలుగా లెంత్ పరంగా చూస్తే మనకి అదే 3/4 వస్తుంది అనమాట. ఒక టైనీ లాగ్, ఒక చిన్న నెక్లెస్ కనుక తీసుకున్నట్టయితే దీనికి మామూలుగా మనకి మ్యాచ్ అయిపోతుంది. సో ఇది కూడా మామూలుగా డిజైనర్ పీస్ లాగా ఉంది. ఇక్కడ సైడ్ లో మనకి డిఫరెంట్ వర్క్మెన్షిప్ ఉంది, అటు సైడ్ లో మనకి కొంచెం డిఫరెంట్ వర్క్మెన్షిప్ ఉంది. యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ మ్యాంగోస్ లో వచ్చినట్లయితే అంటే మనకి ఎనామిల్ ఇచ్చారా లేదంటే యాంటిక్ ఫినిషింగ్? యాంటిక్ ఫినిషింగ్ యాంటిక్ పాలిష్ ఉంది మొత్తానికి. సో ఇక్కడ పైన వచ్చేసరికి మామూలుగా గ్రీన్ కుందన్ అండ్ వైట్ కుందన్ తో పాటు మనకి ఫ్లవర్స్ వచ్చాయి. కింద వచ్చేసరికి 3 మ్యాంగోస్ వచ్చాయి ఇక్కడ. ఈ 3 మ్యాంగోస్ లో మనకి 3 కలర్స్, రెడ్, గ్రీన్ అండ్ వైట్ ఉన్నాయి అనమాట, 3 వచ్చాయి. దీనిలో వచ్చేసి ఒక ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ లో కూడా మనకి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో కుందన్స్ వచ్చాయి. సో సేమ్ ఇలాంటి వర్క్మెన్షిప్ మనం జుమ్కీలో కూడా చూడొచ్చు అనమాట. ఓకే, ఇటువైపు కూడా అంటే మనకి ఇటువైపు ఇచ్చిన దీనికి అటాచ్మెంట్ కి, ఇటు ఇచ్చిన అటాచ్మెంట్ కి చేంజ్ ఉంది. మనకి స్టార్టింగ్ లో ఫ్లవర్ వచ్చి తర్వాత 3 మ్యాంగోస్ వచ్చాయి. అటువైపు కాస్త డిఫరెంట్ గా వచ్చింది. చైన్స్ అయితే మాత్రం మనకి కింద చూసినట్లయితే ఈ బాల్స్ ని ఒకేలా ఇచ్చారు. మనకి ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం సైజు కొద్దిగా ఇంక్రీజ్ అయింది, మిగతా అంతా నార్మల్ గానే ఉంది. అంటే దీనికి కూడా చిన్న జుమ్కీస్ ఇచ్చారండి, చాలా క్యూట్ గా వచ్చాయి దీనికి. ఇందులో కూడా మనకి అదే కాంబినేషన్ వచ్చింది. స్టార్టింగ్ లో చూసినట్లయితే ఒక మ్యాంగోని ఇచ్చారు, మ్యాంగోలో మనకి ఒక చిన్న కుందని ఇచ్చారు, అంటే 2 మ్యాంగోస్ టైప్ లో డిజైన్ చేశారు, కొద్దిగా ఎంబోజ్ అవుతుంది డిజైన్. తర్వాత కింద చూసినట్లయితే మనకి ఈ నక్షి బాల్స్ నా పైన ఇచ్చినట్లు ఇచ్చారు డిజైన్. తర్వాత దానికి చుట్టూనేమో మనకి రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కుందన్స్ ని రౌండ్ గా డిజైన్ చేశారు. మిడిల్ లో చూసినట్లయితే గోల్డెన్ బాల్స్, నక్షి బాల్, ఈ రెండింటిని డ్రాప్లెట్స్ లో ఇచ్చారు. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? టోటల్ సెట్ అయితే 65 grams ఉంది జుమ్కీతో పాటు.
నెక్లెస్లో డిజైన్స్ చూసాం కదా, మరి ఇప్పుడు లాంగ్ హారాలు చూద్దామా? లాంగ్లో కూడా మంచి డిజైన్స్ వచ్చాయి మేడం, నేను మీకు చూపిస్తున్నాను. ఓకే. ఫస్ట్ సెట్ వచ్చేసి మీకు ఇది యాంటిక్ కుందన్ కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ సెట్ అండి. ఇది యాంటిక్ కుందన్ కాంబినేషన్ రెండు వచ్చాయన్నమాట మామూలుగా. దీంట్లో కూడా మామూలుగా మనకి కుందన్ అనేది చాలా తక్కువలోనే యూస్ చేసాం. ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ గోల్డ్కి ఇచ్చామన్నమాట. సో నక్షి వర్క్ మనకి ఇన్నర్ సైడ్లో చూడవచ్చు మనం. ఓకే. అవుటర్ సైడ్లో మొత్తం వచ్చేసి మనకి మ్యాంగోస్తో పాటు ఆ మ్యాంగోస్ పైన మనకి చిన్న కుందన్ వర్క్ అనేది యూస్ చేసామన్నమాట. ఇది కొంచెం హెవీగా ఇచ్చి లోపలేమో మనకి కొంచెం తక్కువగా తక్కువగా ఇచ్చారు. అయితే ఇది లోపల అది అవుట్ సైడ్ లోనే వస్తుంది అనమాట మామూలుగా. ఇది కూడా మల్టిపుల్ లైక్ మనం వడ్డానం లాగా పెట్టవచ్చు, తర్వాత హారం లాగా కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. లింక్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లెక్సిబుల్ గా ఉంది. అంటే ఇది చైన్ అంతా కూడా మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అవునండి. ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చారు. లాకెట్ దగ్గరకు వచ్చేసరికి మనకి పెద్దగా మొత్తం అంతా ఇదంతా అయితే కుందన్స్ తో ఫిల్ చేసి ఉందండి. రెడ్ అండ్ వైట్ కలర్, మిడిల్ లోనేమో ఒక గ్రీన్ కలర్ కుందన్స్ ఇచ్చారు. అండ్ ఈ చుట్టూ చూసినట్లయితే చిన్న చిన్న డ్రాప్లెట్స్ లాగా మనకి ఫ్రెష్ వాటర్ బాల్స్ అండ్ ప్లెయిన్ బాల్స్, గోల్డెన్ బాల్స్ కూడా వచ్చాయి. తర్వాత ఇంకొక లాకెట్లో ఇచ్చారు మనకి. సో ఇది కొంచెం హెవీగా ఇచ్చారు. దీనికి మొత్తం అవుటర్ లైన్ అంతా కూడా కుందన్స్తో ఫిల్ చేసి లోపలైతే మనకి గోల్డ్ ఇచ్చారు. అది కూడా కొంచెం బ్రైట్ ఫినిషింగ్తో గోల్డ్ ప్లెయిన్ ఇచ్చి దానిపైన మళ్ళీ మనకి ఇక్కడ మిడిల్లో చూసినట్లయితే మళ్ళీ కుందన్స్తో ఫిల్ చేసి మిడిల్లో ఒక గ్రీన్ కలర్ ఇచ్చారు. తర్వాత దీనికి చుట్టూ కూడా కింద చూసినట్లయితే మనకి ప్లెయిన్ బాల్స్ని అండ్ ఫ్రెష్ వాటర్ బాల్స్ని ఈ రెండింటిని కాంబినేషన్తో మనకి డ్రాప్లెట్స్లో ఇచ్చారు. మిడిల్ ఒక నక్షి బాల్ని కూడా డ్రాప్లెట్లో ఇచ్చారు. ఓకే. దీనికి చూసినట్లయితే జుమ్కాస్ ఇచ్చారు. మనకి కొంచెం హెవీ జుమ్కాస్ని ఇచ్చారు. ఎలా ఉన్నదంటే మనకి స్టార్టింగ్లో వచ్చినట్లయితే ఈ స్టడ్కేమో మొత్తం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఈ కుందన్ కాంబినేషన్లో మనకి స్టడ్ టైప్లో ఇచ్చి దాని తర్వాత కింద జుమ్కాలో ఇచ్చారు కదా, ఈ జుమ్కా పైన మనకి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ టైప్ డిజైన్ ఇచ్చారండి. ఈ డిజైన్ ఏమనొచ్చు మనం నక్షి వర్క్. ఓకే, నక్షి వర్కే ఇచ్చారు. సో బ్రైట్గా కూడా ఉంది ఇక్కడ. తర్వాత చూసినట్లయితే ఈ ఫ్రెష్ వాటర్ బాల్స్ అండ్ చిన్న చిన్న గోల్డెన్ బాల్స్ ఈ రెండింటి కాంబినేషన్లో మనకి దీని చుట్టూ డ్రాప్లెట్స్లో ఇచ్చి మిడిల్ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా ఒక నక్షి బాల్ని డ్రాప్లెట్లో ఇచ్చారు. సో టోటల్గా చూసినట్లయితే ఇది హెవీ సెట్నే చూస్తున్నాం. ఎంత ఉంటుందండి ఇది వెయిట్? టోటల్ జుమ్కీస్తో పాటు 160 గ్రామ్స్ ఉంది. ఇది కూడా చాలా హెవీ సెట్టే చూస్తున్నాం కదా, కొంచెం టెంపుల్ ట్రెడిషనల్ టైప్లో లుక్ తీసుకొస్తుంది. ఓకే. దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇక్కడ మామూలుగా దీంట్లో మనకి 3 డిఫరెంట్ పీసెస్ వచ్చాయన్నమాట. ఓకే. ఇన్ కేస్ ఎవరికైతే 3/4 కావాలనుకున్నారు కొంచెం తక్కువ గ్రాండ్నెస్తో ఇక్కడ వరకు తీసుకోవచ్చు మనం. ఓకే. ఇక్కడ మనకి ఈ పీస్ అనేది ఇక్కడ పెట్టేస్తే మనం ఒక స్టెప్ కట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఎవరైతే అనుకున్నారో టోటల్లీ గ్రాండ్నెస్ ఉండాలి కానీ ఇక్కడ నుండి మనకి రింగ్ లైక్ బ్యాక్ చైన్ కావాలి, టాజిల్ కావాలి అనుకున్న వాళ్ళకి 2 పీసెస్ మైనస్ అయిపోతాయి. ఈ చైన్ వచ్చి ఇటు అటాచ్ అయిపోతుంది అలా. సో సేమ్ వర్క్మెన్షిప్ మనకి ఇక్కడ జుమ్కీ లోపల కూడా మనం చూడవచ్చు అనమాట. సో దీనిలో కూడా ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసింది గోల్డ్ పైన, నక్షి వర్క్ పైన. కుందన్స్ అనేది జస్ట్ టచ్ అప్ పర్పస్ మనం యూజ్ చేసాం అనమాట. ఓకే. మనకి ఇక్కడ వచ్చిన ఈ లాకెట్స్ దగ్గర అయితే కొంచెం బ్రైట్గానే ఉండి మిడిల్స్లో వచ్చిన చోట మనకి కొంచెం డల్ ఫినిషింగ్ వచ్చింది కదా, డల్ ఫినిషింగ్తో ఈ మిడిల్స్లో ఇచ్చారు. మిగతా చూసినట్లయితే నక్షి బాల్స్లో కొంచెం డిఫరెంట్ డిజైన్స్తో మనకి ఇది చేశారు. టోటల్ వచ్చిన మనకి కొంచెం డిజైనర్ పీస్ లాగే కనిపిస్తుంది. డిజైనర్ పీస్ కొంచెం రేర్గా దొరికే మోడల్స్లో మనం హెవీ లుక్లో చూస్తున్నాం అన్నమాట. ఈవెన్ మ్యారేజెస్కి అయితే ఇది ఇంకా బ్రైడల్ కలెక్షన్ కింద వస్తుంది. ఎక్స్ట్రాడినరీ సెట్ తర్వాత డిజైనర్ పీస్ అనమాట మామూలుగా. దీంట్లో కుందన్ కలర్స్ కాంబినేషన్ మనకి రెడ్, వైట్, గ్రీన్ ఈ 3 కాంబినేషన్లో ఇచ్చారండి. లాకెట్స్ ప్లేస్లో కూడా మనకి ఇదే కాంబినేషన్ కనిపిస్తుంది. తర్వాత జుమ్కాస్ చూసినట్లయితే మీరు యాజ్ ఇట్ ఈస్గా కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి మనకి, అంటే కొంచెం మీడియం సైజ్, అంటే దీనికి మ్యాచ్ అవ్వాలంటే కనీసం మనకి ఈ సైజులో ఉండాలి. ఇంకా కొంచెం పెద్ద ఇంక్రీజ్ చేసుకున్నా కానీ సైజు చాలా బాగుంటుంది. దీంట్లో కూడా స్టార్టింగ్లో మనకి స్టడ్ ప్లేస్లో మనకి కుందన్ కాంబినేషన్తో వచ్చింది. కింద మాత్రం ఓన్లీ మనకి గోల్డ్ హైలైట్ చేస్తూ మిడిల్లో వైట్ కలర్ కుందన్స్ మాత్రమే యూజ్ చేశారు ఈ పైన. ఓకే. ఇది ఎంత ఉంటుంది వెయిట్? ఇది టోటల్ వచ్చేసి 230 గ్రామ్స్ ఉంది. గోల్డ్ ఎక్కువగా డామినేట్ అయ్యే సెట్ చూపిస్తున్నాను మేడం. ఓకే. కుందన్స్ కాస్త లైట్ గా తక్కువ, చాలా తక్కువ. గోల్డ్ దీనిలో ఎక్కువ ఉంటుంది, లైట్ వెయిట్ లో ఉంది, బ్యూటిఫుల్ సెట్. తర్వాత నక్షి వర్క్ అండ్ గోల్డ్ వర్క్ మనకి ఎక్కువగా డామినేట్ అవుతుంది దీని లోపల. ఓకే. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న లాకెట్ లాగా ఇచ్చారు. దాని నుంచి మనకి అటాచ్ చేస్తూ ఒక 4 లైన్స్ లో మనకి బాల్స్ తో కలిపిన ఈ చైన్ లాగే ఇచ్చారండి. తర్వాత మళ్ళీ మనకి అక్కడక్కడ మధ్యలో జాయింట్స్ వస్తూ ఉన్నమాట. కాకపోతే ఆ జాయింట్స్ ఎలా అంటే మనకి వేరియేషన్స్ ఇస్తూ తీసుకొచ్చారు. ఇక్కడ ఒకటి వచ్చింది మనకి, ఇక్కడ ఇంకొక డిఫరెంట్గా వచ్చింది. మిడిల్లోనేమో రెడ్ కలర్ కుందన్ యూస్ చేశారు. ఇక్కడ చూసినట్లయితే వైట్ కలర్ కుందను అండ్ ఇక్కడ రెడ్ ఇచ్చారు మళ్ళీని. కాకపోతే ఇది డిజైన్ నక్షి డిజైన్ ఇచ్చారు. నక్షి లీవ్స్ టైప్లో మనకి టర్న్ అవుతూ వచ్చిన డిజైన్ ఇచ్చారు మనకి. మిడిల్లో అయితే మనకి అదే చైన్స్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. సైజ్ కూడా మనకి అదే కంటిన్యూ చేస్తారు. కిందకి వచ్చేసరికి మనకి లాకెట్ ఇచ్చారు. ఇది దానికి చుట్టూ అవుటర్ లైన్ చూసినట్లయితే వైట్ కుందన్స్ వచ్చాయి. మిడిల్లో చూసినట్లయితే నక్షి డిజైన్ వచ్చింది. మిడిల్లో కూడా మళ్ళీ ఒక రెడ్ కుందన్ వచ్చింది. కిందేమో నక్షి బాల్ ని డ్రాప్లెట్ లో ఇచ్చారు. మిడిల్ లోనేమో గ్రీన్ కలర్. సేమ్ లాకెట్ కి మ్యాచింగ్ లో ఇయర్ రింగ్ కూడా
బ్యూటిఫుల్ డిజైన్. ఇయర్ రింగ్ కూడా సేమ్ మనకి మ్యాంగో షేప్ లో ఇస్తూ కింద ఇచ్చారండి. పైన ఏమో ఒక చిన్న స్టడ్ టైప్ లో ఇచ్చి దీంట్లో కూడా చాలా తక్కువగానే మనకి కుందన్స్ యూస్ చేస్తారు. ఎంత ఉంటుందండి వెయిట్? 90 grams లో ఉంది మేడం. నెక్స్ట్ సెట్ కూడా మామూలుగా దీంట్లో కూడా కుందన్ అనేది మనం చాలా తక్కువలోనే యూస్ చేసామన్నమాట. జస్ట్ ఒక 2-3 ఫ్లవర్స్ మనకి కుందన్స్ లో వచ్చాయి. మిగతా వర్క్ మొత్తం వచ్చేసి మామూలుగా మనకి నక్షి వర్క్ అండ్ బాల్ వర్క్ ఉందన్నమాట. దీంట్లో ప్లెయిన్ వర్క్ లోని మధ్య మధ్యలో అటాచ్మెంట్స్ ఇస్తూ దాంట్లో వేరియేషన్స్ తీసుకొస్తున్నారు. ఇందులో కూడా మనకి కొంచెం కుందన్స్ తక్కువే ఉన్నాయి. అయితే ఇందులో కూడా రెడ్ అండ్ వైట్ గ్రీన్ ఈ మూడింటి కాంబినేషన్ లో మనకి కుందన్స్ వచ్చాయి అక్కడక్కడ. ఇక్కడ చూసినట్లయితే మనకి లాకెట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎలా అంటే జాలీ వర్క్ టైప్ లో వచ్చింది లోపల చూసినట్లయితే మనకి కొద్దిగా. తర్వాత ఏమో ఇందులో కూడా మనకి అక్కడక్కడనే ఈ కుందన్స్ యూస్ చేస్తారు. దానికి కంటిన్యూషన్ మనకి ఇది ఏ టైప్ డిజైన్ ఇచ్చారండి? ఇది నార్మల్ అంటే ఒక ఫ్లవర్ లాంటిది అనమాట. జస్ట్ ఫ్లవర్ లీవ్ ఎలా ఉంటుందో మనకి లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, అలాంటి డిజైన్ అనమాట. ఓకే, ఇందులో కూడా మనకి కింద లైన్ అంతా చూసినట్లయితే కాస్త రెడ్ కుందన్స్ వచ్చాయి. తర్వాత కింద కూడా మనకి నక్షి బాల్ ని కొంచెం బిగ్ సైజ్ లో డ్రాప్లెట్ లాగా ఇచ్చారు. ఓకే, దీనికి సేమ్ అదే డిజైన్ లో మనకి ఇక్కడ కూడా ఇయర్ టాప్స్ ఇచ్చారు, హ్యాంగింగ్ టైప్ ఇచ్చారు మీడియం సైజ్ లో. ఈ స్టార్టింగ్ లో చూసినట్లయితే మనకి లోపల కొంచెం జాలీ వర్క్ టైప్ లో ఎలా అయితే వచ్చిందో నెట్టెడ్ టైప్ మోడల్ ఇక్కడ అది వచ్చింది మనకి టాప్ లో. ఈ తర్వాత కింద చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చిన డిజైన్ ఇక్కడ వచ్చింది అనమాట. సో ఇందులో కూడా మనకి కింద ఒక నక్షి బాల్ డ్రాప్లెట్లు ఇచ్చారు. అండ్ ఈ నక్షి బాల్ డ్రాప్లెట్లు ఇచ్చిన ప్లేస్ లో మనకి ఫ్రెష్ వాటర్ బాల్స్ కూడా కొంచెం చిన్నవి యాడ్ చేస్తారు ఇక్కడ కూడా. ఓకే, ఇది ఎంత ఉంటుందండి బై? ఇది 110 grams లో ఉందండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి మనకి నక్షి వర్క్. ఎక్కువ మటుకు దీంట్లో మనకి గోల్డ్ నే ఎక్కువగా డామినేట్ ఉంది. జస్ట్ మనకి కుందన్ అన్న జస్ట్ సెంటర్ లో ఉన్నాను, మిగతా వరకు మొత్తం మనకి వచ్చేసి ప్లెయిన్ గోల్డ్ అండ్ తర్వాత నక్షి వర్క్ ఉందన్నమాట. జనరల్ గా అయితే ఇలాంటివి పుటాస్ అని కూడా అంటాం కదా, ఆ పుటాస్ అయినా ఇవి లేదంటే ఇవి కుందన్ వర్క్? కుందన్ వర్క్ అనమాట. పోటా స్టోన్స్ అని కూడా అంటారు, కానీ ఇది పోటా స్టోన్ కాదు. ఇది టోటల్ మనకి రెడ్ కుందన్స్ వచ్చాయి అనమాట. ఓకే, జస్ట్ చిన్న చిన్న డ్రాప్స్ టైప్ లో వచ్చాయి. తర్వాత మిగతా అంతా మనకి మ్యాంగో షేప్ మనకి బయట అవుటర్ లైన్ లో ఇచ్చారు. తర్వాత కిందకి వచ్చేసరికి మనకి లాకెట్ వచ్చింది. ఈ లాకెట్లో కూడా అన్ని కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న స్టోన్స్, ఇందులో బిగ్ స్టోన్స్ ఎక్కువ యూజ్ చేయలేదండి, అన్నీ కొంచెం చిన్న స్టోన్స్ యూజ్ చేస్తూ ఇచ్చారన్నమాట. ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే అక్కడక్కడ గ్రీన్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు కుందన్స్. తర్వాత కింద ఒక లాకెట్ వచ్చింది. ఇదంతా సిత్రు ఉండేలాగా మనకి నెట్టెడ్ టైప్ ఇచ్చారు. మిడిల్లో చూసినట్లయితే ఎంబోజ్ అవుతూ లేయర్ మీద లేయర్ ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ వచ్చింది. ఇందులో కూడా వెరీ టైనీ కుందన్స్ యూజ్ చేశారు మిడిల్లో చూసినట్లయితే. ఈ చుట్టూ అవుటర్ లైన్లోనేమో మనకి అంటే మిడిల్లోనే ఒక అవుటర్ లైన్లో రెడ్ కలర్ యూజ్ చేస్తారు. చివర్లో అయితే మళ్ళీ కుందన్స్ అన్ని వైట్ కలర్లో ఇచ్చారండి. ఒక ఫ్లవర్ టైప్ డిజైన్లో ఇచ్చారు మనకి లాకెట్ చూసినట్లయితే. కింద చూసినట్లయితే ఇంకొక నక్షి బాల్ని డ్రాప్లెట్ లాగా ఇచ్చారు, పెద్ద సైజులో ఇచ్చారు కొద్దిగా. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇయర్ టాప్స్ సేమ్ దీనికి డిజైన్ మనకి ఇక్కడ మిడిల్లో అయితే ఎలా వచ్చిందో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. రెడ్ కలర్ కుందన్స్తో ఒక రౌండ్ షేప్ ఫ్లవర్ టైప్లో ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ స్టడ్ ప్లేస్లో కూడా మనకి పైన వచ్చిన డిజైన్ టైపు ఒక ఫ్లవర్ టైప్లోనే ఇచ్చారు. ఇక్కడ కూడా నక్షి బాల్ డ్రాప్లెట్లో వచ్చింది. ఇది ఎంత ఉంటుందండి బయట? ఇది టోటల్ సెట్ 135 grams ఉందండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు అంటే కుందన్లోనే ఇది కూడా మామూలుగా మనకి ఇక్కడ ఏంటంటే లాకెట్ నుండి ఇటువైపు మనకు టోటల్ ఒక నెక్లెస్ మాదిరి ఉంది. ఇక్కడ నుండి మనకి పీసెస్ అనేది ఎక్స్టెండ్ చేసామన్నమాట. కావాలంటే ఈ పీస్ ని మనం షార్ట్ నెక్లెస్ మాదిరి కూడా పెట్టవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ లాకెట్ ఎక్కువగా మనకి హైలైట్ అవుతుంది కాబట్టి ఒక హారం లాగా పెడితే మనకు బాగుంటుందని మీన్స్ డిజైనింగ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేసాం అనమాట. కుందన్స్ కాస్త తక్కువ యూజ్ చేశారు, ప్రిఫర్ చేశారు. డిజైన్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు. మనకి ఇక్కడ నక్షి వర్క్ లో డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ అంతా చూపించారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే చాలా హెవీది వచ్చిందండి. దీని చుట్టూ కూడా అవుటర్ లైన్ అంతా మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో మనకి కుందన్స్ ని యూజ్ చేసి ఇచ్చారు. కింద మనకి ఒక నక్షి బాల్ డ్రాప్లెట్లు ఇచ్చారు కొంచెం బిగ్ సైజ్. దీనికి కూడా మనకి జుంకాస్ వచ్చాయి, అది మీడియం సైజులోనే ఇచ్చారు. అంటే దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సూట్ అయ్యే సైజులోనే మనకి ఇచ్చారు. ఇక్కడ కూడా పైన స్టడ్లో ఇచ్చింది అయితే మిడిల్లో మనకి కొంచెం పెద్ద స్టోన్ని గ్రీన్ కలర్ది ఇచ్చారు. తర్వాత కింద చూసినట్లయితే నక్షి డిజైన్ వచ్చిందంటే మనకి ఫ్లవర్ టైప్, లీఫ్ టైపు, దీని చుట్టూ కూడా డిజైన్ వచ్చింది జుంకాకి. తర్వాత దానికి గోల్డెన్ బాల్స్, ప్లెయిన్ బాల్స్ స్మాల్ సైజులో కొంచెం డ్రాప్లెట్స్లో వచ్చి మిడిల్లోనేమో నక్షి బాల్ డ్రాప్లెట్లో వచ్చింది. ఇది ఎంత ఉంటుందండి వెయిట్? టోటల్ సెట్ జుమ్కిస్తో పాటు 160 grams ఉందండి. ఇది ఒక హారం నేను మీకు చూపిస్తున్నాను, చాలా బ్యూటిఫుల్ సెట్ అండి. దీంట్లో కూడా మామూలుగా మనకి గోల్డ్ ఎక్కువ డామినేట్ చేసాం. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పైన వచ్చేసి జస్ట్ ఒక స్టార్ షేప్ లో మనకి ఒక కుందన్ ఫ్లవర్ వచ్చింది. తర్వాత 3 లైన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. మళ్ళీ సేమ్ స్టార్ కొంచెం పెద్ద సైజ్ లో తీసుకున్నాం. తర్వాత వచ్చేసి ఒక కుందన్ ఫ్లవర్ వచ్చాయి ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ 3 లైన్స్ మనకి ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి అనమాట. దీంట్లో ఎక్కువ డల్ ఫినిషింగ్ తీసుకున్నట్లు. అవునండి, ఎక్కువ డల్ ఫినిషింగ్ కూడా ఉంది. అవునండి. మామూలుగా ఏంటంటే ఇది కందోలి స్టైల్లో మనకి కందోలీస్ వస్తాయి కదా, అలాంటి కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, ఈ లాకెట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఏం డిజైన్ అని చెప్పొచ్చు మనం? సీ త్రూ అండి, మామూలుగా అది కూడా ఫ్లవర్ లాంటిది అనమాట, జస్ట్ ఒక ఫ్లవర్ లాంటిది. ఓకే, ఫ్లవర్ టైప్ లో మనకి కొంచెం టర్న్స్ అవుతూ డిజైన్ వచ్చింది.
చాలా డిఫరెంట్గా. అవునండి. ఇందులో కూడా అక్కడక్కడ మనకి కుందన్స్ యూస్ చేశారు 3 కలర్స్. ఇక్కడ సౌసీ పాల్ని డ్రాప్లెట్లు అంటే ముఖ్యంగా ఇది మనకి ఎక్కువ మటుకు డీప్ ఫినిషింగ్ ఉంది కదా, సో దీనిపైన మనకి అదే కలర్ మనం సౌత్ సీ పాల్ తీసుకుంటే సెట్ మనకి ఇంకొంచెం హైలైట్ అవుతుందని సౌత్ సీ పాల్ పెట్టామన్నమాట. ఓకే, ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి. ఇదే డిజైన్ మనకి లాకెట్లో చూసిన డిజైన్ ఇక్కడ వచ్చింది. దీనికి కూడా సౌసీ పాల్ డ్రాప్లెట్లు ఇచ్చారు, మీడియం సైజు హ్యాంగింగ్స్ ఇచ్చారు. అనిల్ కుమార్ గారు ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా జ్యువెలరీ ఐటమ్స్ని, చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ని మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ అండి. సో చూసారు కదా, ఈరోజు సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో ఉన్న నీల్కంఠ్ జ్యువెలర్స్లో ఇప్పటి వరకు డిజైనర్ పీసెస్ని చూసాం. చాలా బాగున్నాయి కదా. మరి ఇంత బ్యూటిఫుల్ జ్యువెలరీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే నీల్కంఠ్ జ్యువెలర్స్కి విచ్చేయండి. ఇది ఇవాల్టి అందం ఆభరణం. మరొకసారి ప్రేక్షకులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.